కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని పండూరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ముందడుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమ్మెళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెంకే శ్రీనివాస్ బాబా ఇంటింటికి వెళ్లి గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ముందుందని ఆయన తెలిపారు. మిగిలిన హామీలను 2-3 నెలల్లో అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమకు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పెంకే శ్రీనివాస్ బాబా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమ్మెళ్ల శ్రీనివాస్, గుమ్మెళ్ల వీరబాబు, గుమ్మెళ్ల వెంకన్న, సులేమాన్, రామకృష్ణ, సుబ్బరాజు, నందిపాటి అంతయ్య, ముసల బాబురావు, పెంకే సత్యనారాయణ, ముసల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక స్కీములు బాబు గారు పక్కనే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, అలాగే అనేక ఆటోమొబైల్ కంపెనీలు కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నాలు అంతా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అంతేకాకుండా రైతు భరోసా త్వరలో సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కలిపి రైతులందరికీ రైతు భరోసా కూడా అందుతుందని తెలియజేస్తుంది. అంతేకాకుండా తల్లికి వందనం గత ప్రభుత్వంలో కొంతమందికి కరెంటు బిల్లు అని రాకపోవటం కూడా జరిగింది. అలాంటి వారికి కూడా ఈసారి అది కూడా 2వ విడతలో రావటం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు 1-2 కాదు, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం. అలాగే కొంతమంది ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఎక్కడైనా టౌన్కి వెళ్ళినప్పటికీ అక్కడ అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నామండి, సమయానికి మాకు ఆకలి తీరుతుంది అన్నది కూడా చెప్తుంది జరుగుతుంది. ఈ విధంగా 1 ఇయర్ కంప్లీట్ అయ్యి మేము గడపకి వెళ్తుంటే ఎక్కడైనా సరే మంచిగా చెప్తున్నారని తెలియజేస్తూ ఇంత గొప్ప పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.